వెల్కమ్ టు జేబీకే కుకింగ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనము చికెన్ రైస్ పిల్లలకి లంచ్ బాక్సెస్కి అలాగే ఈజీగా ఒక 5 మినిట్స్లో చేసుకునేలాగా చేస్తున్నాను. వచ్చి బ్యాండీ పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న మీడియం సైజు ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అందులో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనం కొంచెమే చేసుకుంటున్నాం పిల్లలకి కదా, అలా చేస్తున్నాను అనమాట. ఇలాగ ఒక 2 మినిట్స్ అనేది ఫ్రై చేసేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలాగా పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాలి. ఇప్పుడు నేను వచ్చేసి కొన్ని బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకున్నాను, నీట్గా కడిగేసి తీసుకున్నాను అనమాట. అలాగే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వీటిని మనము నీసు వాసన పోయేలాగా ఆ నీళ్ళంతా ఎగిరిపోయేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి. ఇది వచ్చేసి ఒక చిన్న చిటికెడు పసుపు అలాగే చిటికెడు ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. ఇలాగ మళ్ళీ 1 నిమిషం అనేది అలా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసి మూత పెట్టేసుకోండి. ఏమన్నా నీరు అవి ఉన్నా పోతాయి అన్నమాట. ఇలాగ 1 నిమిషం అనేది వదిలేసిన తర్వాత ఒకసారి తీసి చూద్దాము. చూసారు కదా, నీరంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి తిప్పిన తర్వాత ఏంటంటే ఒక చిన్ని గ్లాసులో వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ముక్క అనేది కుక్ అవ్వాలి కదా పిల్లలు తినడానికి, కాబట్టి ఒక చిన్ని గ్లాసులో వాటర్ అనేది యాడ్ చేసి ఆ ముక్కలన్నీ ఉడికేలాగా చూసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని ఒక నిమిషం అలా వదిలేసేయండి. చూసారు కదా, నీళ్ళంతా ఎగిరిపోయింది, ముక్క కూడా కుక్ అయిపోయింది. వీటిని ఫ్రై చేసేసుకొని కొంచెం కారం అనేది యాడ్ చేసుకోండి. ఇలాగా ఒక చిన్న చిటికెడు పిల్లలు తినేది కాబట్టి కారం కొంచెం తక్కువ వేస్తాను కాబట్టి ఇలా వేసేసి కొంచెం ఫ్రై చేయనివ్వండి. ఎందుకంటే పిల్లలు లంచ్ బాక్స్ కాబట్టి నేను ఇలాగ కొంచెం చేశాను. మనకి హెవీ ఎక్కువ కావాలన్నా చేసుకోవచ్చు. ఇలాగ 1 నిమిషం అలా మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. చూసారు కదా, ఫ్రై అయిపోతుంది ముక్కలు కూడాను. ఇప్పుడు మనకి గరం మసాలా అలాగే ధనియాల పౌడర్ అలాగే చికెన్ మసాలా మిరియాల పౌడర్ అనేది చిటికెడు అనేది యాడ్ చేశానండి. ఇలాగ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రై అవనిద్దాము. మీకు మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కారం అన్నీ తక్కువ వేసానండి పిల్లల కోసం కదా, అందుకనే. చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ అలా తిప్పేసి రైస్ అనేది యాడ్ చేసేసుకుందాము. అది చూసారు కదా, రైస్ అనేది యాడ్ చేసాము. మనకి ఏంటంటే మన రెస్టారెంట్లో ఇలా బండ్ల మీద ఫాస్ట్ ఫుడ్లో చేసేదానికన్నా ఇలా ఇంట్లో చేస్తే చికెన్ రైస్ పిల్లలకి ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర చల్లేసి బాక్స్లో తీసేసుకుందాము. లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ అని ఇలా పెట్టండి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ రైస్ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కన్నా ఇంట్లో చేసుకుంటే ఎంతో బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.